Hello everyone, how are you? I hope everyone is doing good. వెల్కమ్ టు లెట్ us హెల్ప్ యూ ఇన్ యువర్ సక్సెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీ ఎలా ఆర్గనైజ్డ్గా నడుస్తుందో, అందరినీ ఎలా ఈక్వల్గా చూసుకుంటున్నారు, ఆ రోడ్స్ ఎవరు వేయాలి, స్కూల్స్ని ఎవరు చూసుకోవాలి అని ఎలా డిసైడ్ చేస్తారు, ఇవన్నీ నేను మీకు ఈరోజు చెప్తా. సో ఇప్పుడు మనం ఇవన్నీ చేయడానికి ఒక సూపర్ స్పెషల్ గేమ్డ్ మ్యాజికల్ రూల్ బుక్ ఉంది అని ఇమాజిన్ చేసుకుందాం. ఈ మ్యాజికల్ రూల్ బుక్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇది జస్ట్ బుక్ మాత్రమే కాదు, ఇది మన కంట్రీ ఎలా పని చేయాలో తెలిపే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అనమాట. అలాగే ఇది ఒక అల్టిమేట్ గైడ్, మన రైట్స్, మన డ్యూటీస్ అండ్ గవర్నమెంట్ ఎలా రన్ చేయాలి అని ఇది మనకి చెప్తుంది. దీని ద్వారా ఇండియాలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతున్నారు. సరే రండి, ఈ స్పెషల్ గేమ్డ్ అండ్ మ్యాజికల్ రూల్ బుక్లో ఎటువంటి సీక్రెట్స్ ఉన్నాయో చూద్దాం. ద బిగ్ అడ్వెంచర్స్, ద పార్ట్స్. ఈ పెద్ద మ్యాజికల్ రూల్ బుక్లో చాలా ఎగ్జైటింగ్ అడ్వెంచర్స్ ఉన్నాయి. ఎవ్రీ అడ్వెంచర్ మనకి ఒక పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ లాంటిది. ఈ చాప్టర్స్నే మనం పార్ట్స్ అని అంటాం. ఇవి మొత్తం 25 బిగ్ అడ్వెంచర్స్ అన్నమాట. అడ్వెంచర్ నెంబర్ 1 అంటే పార్ట్ 1, వేర్ ఈజ్ ఇండియా, ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఈ అడ్వెంచర్ మనకి ఇండియా గురించి చెప్తుంది. అది ఏంటి అంటే ఇండియా నేమ్, దాని ల్యాండ్ ఎలా ఉంటుంది అండ్ ఇండియాలో స్టేట్స్ అండ్ సిటీస్ ఏంటి అని. ఇది ఒక మ్యాప్కి ఫస్ట్ పేజ్లా అన్నమాట. అడ్వెంచర్ నెంబర్ 2 అంటే పార్ట్ 2, హూ ఈజ్ ఇన్ ద ఇండియన్ ఫ్యామిలీ, సిటిజన్షిప్. ఇది ఇండియా ఒక బిగ్ ఫ్యామిలీలో ఎవరు పార్ట్ అవుతారు, ఇండియన్ సిటిజన్ అవ్వడం గురించి చెప్తుంది. ఇప్పుడు వస్తుంది ఒక సూపర్ ఇంపార్టెంట్ అడ్వెంచర్. అడ్వెంచర్ నెంబర్ 3 అంటే పార్ట్ 3, అవర్ సూపర్ పవర్స్ అంటే ఫండమెంటల్ రైట్స్. ఇది ఫండమెంటల్ రైట్స్ అనే ఒక పెద్ద ట్రెజర్ చెస్ట్ లాంటిది. ఇవి మన సూపర్ పవర్స్ అండ్ ప్రొటెక్షన్స్. ఎలా అంటే రైట్ టు గో టు స్కూల్, రైట్ టు ప్లే ఆర్ రైట్ టు సే వాట్ యూ థింక్ ఇన్ అ కైండ్ వే. ఇది చాలా స్పెషల్ పార్ట్ అన్నమాట. అడ్వెంచర్ నెంబర్ 4 పార్ట్ 4, టిప్స్ ఫర్ అవర్ ఎల్డర్స్ టు డూ గుడ్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఒక సీక్రెట్ గైడ్ ఫర్ ద గ్రోనప్స్ అంటే కంట్రీ లీడ్ చేసేవారికి. అందరికీ ఫుడ్, గుడ్ స్కూల్స్ అండ్ సేఫ్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పడానికి ఈ పార్ట్ చెప్తుంది. తర్వాత ఈ అడ్వెంచర్ నెంబర్ 4కి ఒక చిన్న అడ్వెంచర్ని యాడ్ చేశారు. అదే అడ్వెంచర్ నెంబర్ 4A అంటే పార్ట్ 4A, అవర్ రెస్పాన్సిబిలిటీస్, ఫండమెంటల్ డ్యూటీస్. ఇది మన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి గుర్తు చేస్తుంది. అంటే అందరితో కైండ్గా ఉండటం, మన కంట్రీని క్లీన్గా ఉంచుకోవడం అండ్ ఎనిమల్స్ని కేర్ఫుల్గా చూసుకోవడం అన్నమాట. అలాగే ఇది ఒక మంచి సిటిజన్గా ఉండటం గురించి చెప్తుంది. అడ్వెంచర్ నెంబర్ 5 పార్ట్ 5, ద బిగ్ గవర్నమెంట్ అడ్వెంచర్ ఇన్ ఢిల్లీ, ద యూనియన్. ఇది ఢిల్లీలో ఒక పెద్ద అడ్వెంచర్, ద యూనియన్. ఇది మన కంట్రీ క్యాపిటల్ ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ గురించి చెప్తుంది. అక్కడ ప్రెసిడెంట్, పిఎం అండ్ మినిస్టర్స్ అండ్ పార్లమెంట్ ఎలా లాస్ని మేక్ చేస్తారో ఈ అడ్వెంచర్లో తెలుసుకోవచ్చు. అడ్వెంచర్ నెంబర్ 6 పార్ట్ 6, ఇది గవర్నమెంట్ అడ్వెంచర్ ఇన్ అవర్ స్టేట్స్. ఎవ్రీ స్టేట్కి సీఎం, మినిస్టర్స్ అండ్ అసెంబ్లీ అలాగే పీపుల్ కోసం ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు అన్నమాట. అడ్వెంచర్ నెంబర్ 7 పార్ట్ 7, ఈ అడ్వెంచర్ ఇప్పుడు లేదు, స్టేట్స్ ఇన్ పార్ట్ B ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్. ఈ అడ్వెంచర్ ఇంతకు ముందు ఉండేది బట్ ఇప్పుడు లేదు. దీనిలో విషయాలు వేరే పార్ట్స్లో కలిపేశారు కాబట్టి ఇప్పుడు ఇది ఖాళీ అని అడ్వెంచర్ లాంటిది. అడ్వెంచర్ నెంబర్ 8 పార్ట్ 8, ద స్మాల్ ఏరియాస్ అడ్వెంచర్, ద యూనియన్ టెరిటరీస్. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లాంటి చిన్న ఏరియాస్ని యూనియన్ టెరిటరీస్ అంటారు. ఈ అడ్వెంచర్ వాటిని ఎలా రూల్ చేస్తుందో చెప్తుంది. వాటిని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. అడ్వెంచర్ నెంబర్ 9 పార్ట్ 9, విలేజ్ కౌన్సిల్ అడ్వెంచర్, ద పంచాయత్స్. ఈ అడ్వెంచర్ మనకి మన విలేజెస్లో కౌన్సిల్స్, పంచాయత్స్ ఎలా వర్క్ చేస్తాయో చెప్తుంది. విలేజ్లో ఎల్డర్స్ కలిసి విలేజ్ డెవలప్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకుంటారో, వర్క్స్ ఎలా చేస్తారో ఈ అడ్వెంచర్లో తెలుస్తుంది అనమాట. ఈ అడ్వెంచర్కి ఇంకో 2 అడ్వెంచర్స్ని యాడ్ చేశారు, అడ్వెంచర్ 9A అండ్ 9B. అడ్వెంచర్ 9A అంటే పార్ట్ 9A అనమాట, టౌన్ సిటీ కౌన్సిల్ అడ్వెంచర్స్.
ద మున్సిపాలిటీస్. మన టౌన్స్లో, సిటీస్లో మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, అవి రోడ్స్, వాటర్, చెత్త క్లీన్ చేయడం లాంటి వర్క్స్ ఎలా చేస్తారో ఈ అడ్వెంచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అడ్వెంచర్ 9B, పార్ట్ 9B, హెల్పింగ్ ఈచ్ అదర్ అడ్వెంచర్స్, ద కోఆపరేటివ్ సొసైటీస్. ఇది కొంతమంది కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఈ అడ్వెంచర్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్స్ అందరూ కలిసి ఒక సొసైటీని పెట్టుకోవడం లాంటిది. అడ్వెంచర్ నెంబర్ 10, పార్ట్ 10, స్పెషల్ ట్రైబల్ ఏరియల్ అడ్వెంచర్స్, ద షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. మన ఇండియాలో కొన్ని స్పెషల్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ లీవ్ చేసే ప్రజలకు కొన్ని స్పెషల్ అండ్ యూనిక్ రూల్స్ అండ్ ప్రొటెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ అడ్వెంచర్ ఆ ఏరియాస్ని ఎలా రూల్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అడ్వెంచర్ నెంబర్ 11, పార్ట్ 11, సెంట్రల్ అండ్ స్టేట్ టీమ్స్ వర్కింగ్ టుగెదర్, రిలేషన్షిప్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. ఢిల్లీలోని పెద్ద గవర్నమెంట్, ద యూనియన్, మన స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఎలా వర్క్ చేస్తాయో, ఎవరికి ఎటువంటి రైట్స్ ఉంటాయో ఈ అడ్వెంచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అడ్వెంచర్ నెంబర్ 12, అంటే పార్ట్ 12, మనీ, ప్రాపర్టీ అండ్ డీల్స్ అడ్వెంచర్, ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. ఈ అడ్వెంచర్ మనీ రిలేటెడ్ మ్యాటర్స్, అంటే ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుందో, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అడ్వెంచర్ నెంబర్ 13, పార్ట్ 13, బయింగ్ అండ్ సెల్లింగ్ అడ్వెంచర్, ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది మన కంట్రీలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి థింగ్స్ని బై చేయడం ఆర్ సెల్ చేయడం ఎలా చేయాలి, దీనికి రిలేటెడ్ రూల్స్ ఏంటి అని ఈ అడ్వెంచర్ చెప్తుంది. అడ్వెంచర్ నెంబర్ 14, అంటే పార్ట్ 14, గవర్నమెంట్ జాబ్ అడ్వెంచర్, సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. మన కంట్రీ రైల్వే ఎంప్లాయీస్, పాలసీస్, డాక్టర్స్, టీచర్స్ ఎక్సెట్రా ఇలా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని హైర్ చేసుకోవడం, డ్యూటీస్ గురించి ఈ అడ్వెంచర్ చెప్తుంది. అడ్వెంచర్ నెంబర్ 14A, పార్ట్ 14A, సాల్వింగ్ లీగల్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్, ట్రిబ్యునల్స్. కొన్ని స్పెషల్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎలా వర్క్ చేస్తుందో ఈ అడ్వెంచర్ చెప్తుంది. అడ్వెంచర్ నెంబర్ 15, పార్ట్ 15, ఎలక్షన్ అడ్వెంచర్స్, ఎలక్షన్స్. ఇది చాలా ఎగ్జైటింగ్ అడ్వెంచర్. ఇది మన లీడర్స్ని మనం ఎలా ఎలెక్ట్ చేస్తాం, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎవరు ఓట్ వేయచ్చు లాంటి విషయాలు ఈ అడ్వెంచర్లో ఉంటాయన్నమాట. అడ్వెంచర్ 16, పార్ట్ 16, స్పెషల్ అడ్వెంచర్ ఫర్ సర్టెన్ గ్రూప్స్, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. ఈ అడ్వెంచర్ మన సొసైటీలో కొన్ని సర్టెన్ గ్రూప్స్కి ఎక్స్ట్రా సపోర్ట్ కావాల్సిన వారికి హెల్ప్ చేయడానికి ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయో చెప్తుంది. అడ్వెంచర్ 17, పార్ట్ 17, లాంగ్వేజ్ అడ్వెంచర్, అఫీషియల్ లాంగ్వేజ్. మన కంట్రీలో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఈ ఏ లాంగ్వేజ్ని అఫీషియల్గా రికాగ్నైజ్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి అని ఈ అడ్వెంచర్ చెప్తుందనమాట. అడ్వెంచర్ 18, పార్ట్ 18, ఎమర్జెన్సీ అడ్వెంచర్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. కంట్రీకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే వార్ లాంటిదన్నమాట, ఎలాంటి స్పెషల్ రూల్స్ని ఎలా అమలు చేస్తారో ఈ అడ్వెంచర్ చెప్తుంది. అడ్వెంచర్ 19, పార్ట్ 19, అదర్ స్టఫ్ అడ్వెంచర్, మిసలేనియస్. ఈ అడ్వెంచర్ ఈ పైన చెప్పిన వాటిలో చేరని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఒక అన్నిటినీ కలిపిన అడ్వెంచర్ లాంటిదన్నమాట. అడ్వెంచర్ 20, పార్ట్ 20, చేంజింగ్ ద బుక్ అడ్వెంచర్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ చాలా ఇయర్స్ ముందు రాశారు కదా, టైంతో పాటు కొన్ని చేంజెస్ కూడా చేయాల్సి వస్తుందన్నమాట. ఈ అడ్వెంచర్ ఆ మ్యాజిక్ రూల్ బుక్లో చేంజెస్ ఎలా చేయాలో చెప్తుంది. ఇది బుక్ని ఎప్పుడు న్యూగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అడ్వెంచర్ 21, పార్ట్ 21, టెంపరరీ అండ్ స్పెషల్ అడ్వెంచర్, టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. ఇది కొన్ని సర్టెన్ ఏరియాస్ ఆర్ కొన్ని రూల్స్కి టెంపరరీగా ఆర్ స్పెషల్ రూల్స్ ఉంటాయని చెప్తుందన్నమాట. అడ్వెంచర్ 22, పార్ట్ 22, ద లాస్ట్ అడ్వెంచర్, షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపిల్స్. ఈ లాస్ట్ అడ్వెంచర్ బుక్ నేమ్ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, హిందీ దాని అఫీషియల్ వర్షన్ ఎక్కడ ఉంది, అండ్ ఏ ఓల్డ్ రూల్స్ని రిమూవ్ చేశారో లాంటి విషయాలు చెప్తుందన్నమాట. ఇది మ్యాజికల్ రూల్ బుక్లో లాస్ట్ చాప్టర్.
చూసారా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనే మ్యాజికల్ రూల్ బుక్లో ఎన్ని పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఉన్నాయో. ఎవ్రీ అడ్వెంచర్ మన కంట్రీని హ్యాపీగా ఫేర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అడ్వెంచర్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన అడ్వెంచర్ ఏదో కమెంట్ చేయండి. అదేనండి పార్ట్స్ ఏంటో. ఈ వీడియోస్లో మనం అడ్వెంచర్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో స్కెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ గురించి ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. మీకు మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్ us help you in your success. Thank you.